తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పరాభవ నామ సంవత్సరంలో సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. ఇక్కడే మనకు తెలిసిపోతుంది, ఏ పని చేసినా మంచి చెడు అన్నీ కూడా సరి సమానమే. ఏది గొప్పగా ఉండదు, అలా అని చెప్పి ఏది హీనంగా ఉండదు. కాబట్టి ఈ సింహరాశి వారు జాగ్రత్తలు పాటించాలి. ఎందుకనంటే ప్రధానంగా ఈ సింహరాశి వారికి అష్టమ శని ప్రభావము ఇది చాలా మైనస్. ఒక్కసారి ప్రేక్షకుల్లో 2006వ సంవత్సరం 2007వ సంవత్సరం ఏ విధంగా ఉండిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. చెరుకుని పిప్పి చేసినా ఇంకా కొద్ది రసం ఉంటుందేమో, కానీ ఈ సింహరాశి వారికి ఆ 2.5 సంవత్సరాలు 2006, 2007, 2008 మధ్య వరకు చాలా నరకయాతన పెట్టాడండి. కాబట్టి ఈ అష్టమ శని కూడా ఈ సింహరాశి వారికి ప్రధానంగా దోషప్రదమై ఉంటుంది. పైపెచ్చు ఈ యొక్క శని తన సొంత నక్షత్రములో సంచారం చేస్తున్నట్టు ఈ సమయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి శని ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయకండి. కష్టములు ఉంటాయి, అందులో సందేహం లేదు. కానీ దైవానుగ్రహం కూడా ఈ రాశి వారికి ఉంది. తద్వారా సమస్యల నుంచి బయటపడే అవకాశం గోచరమవుతుంది. అయితే నవగ్రహాల్లో అత్యంత శుభకరుడైనటువంటి గురువు మే 31వ తారీఖు వరకు సంపూర్ణముగా యోగించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ కారణం చేత ఏ పని అనుకున్నప్పటికీ కూడాను శని యోగం లేకపోయినా గురువు అనుకూలంగా ఉండడం, అలాగే సింహరాశి వారికి రాహువు కూడా అనుకూలిస్తూ ఉండడం, ప్రధానంగా ఈ డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి రాహు కూడా సప్తమ స్థానంలో స్థితి పొంది ఉండడం, గురువు అనుకూలంగా ఉండడం, ఈ విధంగా గురు రాహుల యొక్క ప్రభావం ఉండడం వల్ల మే 31 వరకు కాస్త మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు. అంటే ఆశించిన మేర కంటే చక్కటి శుభ ఫలితాలు ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు మే 31వ తారీఖు లోపల పొందగలుగుతారు. కాబట్టి నూతనంగా ఏదైనా కొత్తదిగా ప్రారంభించాలన్నా వెంటనే అమలు చేసేటువంటి ప్రయత్నాన్ని మే 31 లోపల పెట్టుకోండి. మే 31 తర్వాత గురువు అనుకూలంగా లేడు, శని అనుకూలంగా లేడు. ఈ కారణం చేత మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా స్వల్ప మాత్రముగానే ఉన్నటువంటి ఈ కారణం చేత చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరైన విషయాన్ని గమనించుకోవాలి. ఇక జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు కర్కాటక రాశిలో గురు సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత అనవసరమైనటువంటి వృధా ప్రయాణాలు, ఖర్చులు అధికంగా ఉంటాయి. దేవతానుగ్రహాన్ని పొందడానికి క్షేత్రాలు, అలాగే దేవాలయాలు సందర్శించడం, పుణ్యనది స్నానం లాంటివి చేస్తారు. ఇతరులకి మీ దగ్గర ఉన్నటువంటి సొమ్ములో సహాయ సహకారాలు ఇతరులకి అందివ్వడం, తద్వారా కొంతవరకు మీరు పుణ్యాన్ని మూటగట్టుకుంటారు. తద్వారా అంటే ఎదుటి వాళ్ళ మానవ సేవే మాధవ సేవ అన్నటువంటి విధంగా ఉండడం వల్ల జూన్ 1 నుంచి 30 వరకు చేసినటువంటి పుణ్య ప్రభావం మీకు భవిష్యత్తులో ఒక కంచుకోటలాగా మారి మిమ్మల్ని ఆపదల నుంచి రక్షిస్తుందని చెప్పవచ్చు. అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు రాశిలోనే గురు సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత తీపి పదార్థాల యందు ఆసక్తి ఉండడం, ఓవర్ వెయిట్ అవుతుండడం అనేటువంటిది గమనించాలి. కాబట్టి ఈ అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు డైట్ కంట్రోల్ అనేటువంటిది మెయింటైన్ చేయాలి. లేకపోతే అనవసరమైనటువంటి రోగాల బారిన పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. బద్ధకం పెరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా. ఇక జనవరి 24 నుంచి ఉగాది వరకు కర్కాటకంలోనే వక్రీకరించినటువంటి కారణం చేత మళ్ళీ గురువు కొంత కష్టాలు కలగచేస్తున్న వక్రీకరించినటువంటి గురు ప్రభావం చేత జనవరి 24 నుంచి మళ్ళీ మీకు వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా యోగకాలంగా ఉండబోతుంది. అంటే 2.5 నెలలు, ఫిబ్రవరి, మార్చి, మళ్ళీ 2 నెలలు, దాదాపుగా 4-5 నెలల పాటు 5 నెలల పాటు మీకు అనుకూలంగా ఉంటుంది. మిగతా 7 నెలలు అనుకూలంగా లేదు. ఆ 7 నెలల అనుకూలంగా లేని కారణం చేత ఎక్కువగా కష్టాలు ఈ సమయంలో ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు పడతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అన్నిటికంటే ముఖ్యంగా దైవానుగ్రహం తప్ప మమ్మల్ని రక్షించేది ఏది లేదనేటువంటి మాటకి ఫిక్స్ అయిపోండి. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి.
దాన కార్యక్రమాలు మీకు తోచినంత మీ శక్తి కలిగినటువంటి పుణ్య కార్యక్రమాలు చేయండి. దేవతా పూజల్లో మీరు అందరూ కూడాను మీకు అవకాశం చిక్కినప్పుడల్లా దేవాలయ సందర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. అవన్నీ కూడా మీకు లభిస్తాయి, యోగాన్ని కలగచేస్తాయి. అంతేకాకుండా ఈ యొక్క సింహరాశితో పాటుగా 12 రాశులలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తికైనా మంచి చెడు జరగాలన్నా, సుఖము దుఃఖము, యోగము అవయోగము, లాభము నష్టము, ఇలా ఏది జరగాలన్నా నవగ్రహాల యొక్క అనుగ్రహం ఆగ్రహం వల్లనే కలుగుతాయి. కాబట్టి ఇట్టి నవగ్రహాలని శాంతింపచేసి యోగము అధికముగా, ఆగ్రహము కష్టము, చెడు తక్కువ చేసి బ్యాలెన్స్ చేయడానికి కోసమై మన పీఠం ఆధ్వర్యంలో నవగ్రహ పాశుపత హోమము, అనగా చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 1వ తారీఖు రోజున, మరియు అతి శీఘ్ర ఫలితాన్నిచ్చే 3 నక్షత్రాల్లో ఒకటైనటువంటి హస్తా నక్షత్రం రోజున ఈ నవగ్రహ పాశుపత హోమము, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమము, సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమము, మరియు దాంపత్యము వివాహ సిద్ధికి, అలాగే ఆర్థిక ఉద్యోగ ప్రాప్తికి లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము, మరియు సర్వదోష నివారణకి సర్వశాంతికై రుద్రహోమం లాంటివి జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలిమాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచినటువంటి వాళ్ళు, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, గోత్రనామాలు నమోదు చేసుకోదలిచినటువంటి వాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా అన్ని విధాలుగా దైవానుగ్రహం మీకు ఈ సంవత్సరం అంతా తోడుగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే చాలామందికి ఎప్పుడు మనం ఉద్యోగం ప్రయత్నం ప్రారంభం చేసుకోవాలి, నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది, అలాగే ఇక ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్స్ ఏమైనా ఉంటాయా, లేదా కొత్త సంస్థలో ఉద్యోగం ప్రయత్నం చేస్తే ఎప్పుడు చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ మధ్యకాలము అనుకూలమైనటువంటి కాలము. అలాగే 15 మే నుంచి 16 జూలై వరకు ఉన్నటువంటి కాలము అనుకూలమైనటువంటి కాలము. మరియు వచ్చే సంవత్సరం 14 జనవరి నుంచి 12 ఫిబ్రవరి మధ్య ఉన్నటువంటి కాలం అనుకూలం. ఈ చెప్పినటువంటి సమయాల్లో నిరుద్యోగస్తులకి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్, లేదా వేరే సంస్థల్లో పనిచేయాలనుకునేటువంటి వాళ్ళకి బదిలీకి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక ప్రధానంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి శని ప్రభావము, ఏలిన నాటి శని ప్రభావము, దీంతో పాటుగా 2 ఏప్రిల్ నుంచి 10 మే మధ్య ఈ సంవత్సరం మధ్యకాలంలో కుజస్థితి ప్రభావం, శని కుజ యొక్క ప్రభావం ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా అవుతాయి. ఆపరేషన్స్ జరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శరీరంలో బలహీనం అనేటువంటిది కలుగుతుంది. ఐరన్ స్థాయి నిల్వలు తగ్గిపోతాయి. అంతేకాకుండా చర్మ సంబంధమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. 11 మే నుంచి అలాగే 19 జూన్ వరకు ఉన్నటువంటి కాలము, 19 జూన్ వరకు ఉన్నటువంటి కాలము, ఇది చాలా మటుకు మీకు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చెయ్యని పనికి అవమానాలు పడడం, నేరం మోపడం, తద్వారా కొన్ని చర్చలు దాని మీద జరగడం, లేదా ఆస్తి సంబంధమైనటువంటి వ్యవహారాల్లో చర్చలు జరిగి వాదనలు జరగడం అనేటువంటిది మీకు కలుగుతాయి. ఇక 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి ఈ సమయం ఏదైతే ఉంటుందో, ఈ సమయంలో అతి ఆత్మవిశ్వాసము పనికిరాదు, అది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా. అంతేకాకుండా గృహంలో మరమ్మత్తులు, అలాగే గృహంలో చోర భయం, అంటే విలువైన వస్తువులు ఆభరణాలు దొంగిలించబడడం కానీ, లేకపోతే వాహన ప్రమాదాలు జరగడం కానీ లాంటివి జరుగుతాయి. ఉద్యోగంలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొనేటువంటి సమయం ఆసన్నమవుతుందని చెప్పవచ్చు ఆ సమయంలో. ఇక 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్యకాలం ఏదైతే ఉంటుందో, ఈ సమయం అన్ని విధాలుగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి యోగ్యమైనటువంటి కాలము. అంటే మీకు చెప్పొచ్చేది ఏంటంటే, గురువు అనుకూలంగా ఆ సమయంలో మీకు ప్రధానంగా లేకపోయినప్పటికీ కుజుడు అనుకూలంగా ఉండడం మీకు ఒకంత యోగాన్ని కలగచేస్తుంది అని చెప్పవచ్చు. ఇక 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్య ఉన్నటువంటి ఈ కాలం ఏదైతే ఉంటుందో, అనవసరమైనటువంటి ప్రయాణాలు జరుగుతాయి. అంతేకాకుండా ప్రధానంగా ఈ సమయంలో దంపతుల మధ్య విభేదాలు వచ్చేటువంటి అవకాశము గోచరమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. రుణగ్రస్తులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇతరుల వల్ల డబ్బులు తీసుకొని చెల్లించలేని పరిస్థితి కానీ, లేదా మీ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు చెల్లించలేని పరిస్థితి కానీ మీకు ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా నియమాన్ని పాటించండి. అవసరం ఉంటే తప్ప మీ డబ్బుల్ని ఎదుటి వాళ్ళకి ఇవ్వకండి.
అన్నిటికంటే మించి ఈ సమయంలో 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్యకాలం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో మీ శక్తికి మించి మీరు ప్రయత్నం చేస్తేనే ఆశించిన మేర శుభ ఫలితాలు పొందుతారని గమనించుకోవాలి. ఇక అన్నిటికంటే కీలకం 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఏదైతే ఉంటుందో ఇది చాలా కీలకం అండి. ఎందుకనంటే ఈ సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో ప్రధానంగా యోగమా అవయోగమా అంటే అవయోగం ఉంటే దాన్ని యోగంగా ఎలా మార్చుకోవాలో కూడా చెబుతాను. కుజస్తంభన అనేటువంటిది జరగడం, తద్వారా మీరు చేపట్టినటువంటి పనుల్లో ముందుకి కదలకపోవడం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని దేవతానుగ్రహంతో అన్ని విధాలుగా అవయోగాన్ని సైతం యోగంగా మార్చుకోవచ్చు. అందుకనే ఇక్కడ దేవతానుగ్రహంతో పాటుగా సంకల్ప బలం అనేటువంటిది ఎక్కువగా ఈ 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు మీకు తోడై ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇటు ఈ సమయంలో కూడా గురువు మీకు ఏంటంటే జనవరి 24 నుంచి గురువు కర్కాటకంలో వక్రీకరించినట్టు కారణం చేత ఆ సంకల్ప ప్రభావం యొక్క ఫలితము ఫిబ్రవరి మార్చిలో మీరు అద్భుతంగా చూస్తారు. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం గట్టిగా చేయండి. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడం, బాగా గొప్పగా చదివిన పరీక్ష సమయంలో కొంత తొందరపాటు నిర్ణయాలు తీసుకొని సరిగ్గా ఆన్సర్ చేయలేకపోవడం కొంత నష్టం ఉంటుంది. కాబట్టి ముందుగానే తల్లిదండ్రులు పిల్లల్ని మానసికంగా గట్టిగా ఉండే విధంగా ప్రిపేర్ చేయండి. స్పాంటేనియస్గా మీరు ఉండాలి ఆ యొక్క ఎగ్జామ్ హాల్లో అనేది గుర్తుపెట్టుకోండి. ఆశించిన మేర శుభ ఫలితాలు ఉంటాయి. సామాన్యమైనటువంటి పరిస్థితులు విద్యార్థులకి ఉంటాయని చెప్పవచ్చు. ఆశించిన మేర విద్యాలయాల్లో మీకు స్థానం లభించాలి, ప్రవేశం లభించాలంటే ఎక్కువగా కష్టపడాలని సూచిస్తుంది. ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు అవమానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఖర్చు డబ్బు పాయే పదవి పాయే అన్నట్టుగా ఉంటుంది. పార్టీ పెద్దల దృష్టిలో పడకపోవడం, ఆ పెద్దల దృష్టిలో పడడం కోసం చేర్చినటువంటి ప్రయత్నాలన్నీ కూడాను వృధా అవ్వడం ఒకంత నిరుత్సాహాన్ని గురి చేస్తాయి. కాబట్టి మిన్నకుండా ఉండడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఈ రాశిలో జన్మించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, నటులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా, 24 ఫ్రేమ్స్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అంది వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోలేకపోతారు. తద్వారా నష్టములు అనేటువంటివి జరుగుతాయి. కాబట్టి సంయమనం పాటించండి. ప్రజలలో ఆదరణ ఏమాత్రము తగ్గదు. అవకాశాలు వస్తాయి, అందిపుచ్చుకోండి. అలాగే డబ్బుల విషయంలో మాత్రం నిర్మోహమాటంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నష్టము ఆ విధంగా అక్కడ డబ్బు పరంగా ఉండబోతుంది కాబట్టి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో 2 పంటలు కూడాను సాధారణంగా ఉంటాయి. మొదటి పంట కంటే రెండవ పంట మీద కొంత ఆశ ఎక్కువగా పెట్టుకోవచ్చు. ఆ సమయంలో మీకు అధిక దిగుబడి రాబడి అనేటువంటిది పొందే అవకాశం ఉంటుంది. కౌలుదారులకు మాత్రం కష్టంగానే చెప్పవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉంటారో ఆ క్రీడాకారులకి ఆశాభంగం అనేటువంటిది కలుగుతుంది. ఆశించిన మేర స్థాయిలో మీ ప్రదర్శనని చూపించలేకపోవడం కావచ్చు, మీ ప్రదర్శన ఇతరుల దృష్టికి పొందలేకపోవడం వల్ల అవకాశాలని మీరు పొందలేకపోతారు. భవిష్యత్తుకి మార్గాన్ని సుగమం చేసుకోలేకపోతారు. ఇక ఏతావాత ఈ రాశిలో జన్మించినటువంటి వారికి మే 31వ తారీఖు వరకు, అలాగే జనవరి 24 నుంచి ఉగాది వరకు, అనగా ముఖ్యంగా ఫిబ్రవరి మార్చి సమయం ఇది చాలా అనుకూలం. అనగా ఏతావాత 5 నెలలు మీకు అనుకూలంగా ఉంటుంది, మిగతా 7 నెలలు అనుకూలంగా ఉండదు. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకి గతంలో కంటే కూడా గౌరవ మర్యాదలు తగ్గుతాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. సంబంధ బాంధవ్యాలు ఇబ్బందులు పాలవుతారు. ప్రేమికుల మధ్య అవమానాలు, అనుమానాలతో అవమానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దూరం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీ విలువైన వస్తువుల్ని కోల్పోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకైతే ఇష్టం లేని ప్రాంతానికి బదిలీ అవ్వడము, ఉద్యోగాన్ని కోల్పోవడము లాంటివి జరుగుతాయి. గృహంలో మీ ఆభరణాలు కానీ విలువైన వస్తువులు కానీ దొంగలించబడతాయి. జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యం పట్ల ముఖ్యంగా శ్రద్ధ వహించండి. గర్భ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి దైవానుగ్రహమే దిక్కు. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ లభించాలి అనే సదుద్దేశము. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము,
అలాగే శివాలయ సందర్శనం అనేటువంటిది అవకాశం చిక్కినప్పుడల్లా చేసుకుంటూ ఉన్నట్లయితే కర్మదోషం తొలగిపోయి దైవానుగ్రహం పెరిగి మీరున్నటువంటి సమస్యల నుంచి తట్టుకోగలిగే శక్తిని మీకు కలగచేస్తుంది. అంతేకాకుండా మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ మంచి జరగాలి 12 రాశుల వారికనే ఉద్దేశంతో సంపూర్ణ ఈ సంబంధించినటువంటి సంపూర్ణ నవగ్రహ శాంతి అనగా ఈ సర్వదోష నివారణ పూజల హోమాల్లో భాగంగా నవగ్రహ పాశుపత హోమము, మృత్యుంజయ హోమం, రుద్ర హోమం, సుదర్శన హోమం, లక్ష్మీ హోమం లాంటివి జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాలను మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని కుటుంబంగా అందరూ సుఖశాంతులతో ఆనందంగా జీవిస్తారని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.